దేశంలో ఎక్కడికి వెళ్లినా శ్రీకాకుళం వలస కార్మికులే ఉంటారు అనేది జగమెరిగిన సత్యం. సిక్కోలు జిల్లాలో పరిశ్రమలు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో యువతకు ఉపాధి కరువు అవుతోంది. క్రమక్రమంగా ఉపాధి కోసం వలస బాట పడుతున్న యువత సంఖ్య పెరుగుతోంది. ఇదిగో పరిశ్రమలు, అదిగో అభివృద్ధి అంటున్న నేతల్లో మాటలు తప్ప చేతలు కనిపించలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతమైంది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాకు కొన్ని పరిశ్రమలు వచ్చేలా చంద్రబాబు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు. ఇన్వెస్ట్ ఇన్ శ్రీకాకుళం పేరుతో సభలు పెట్టడమే కాదు, పరిశ్రమలతో ఉపాధి కూడా చూపించాలని స్థానికులు కోరుతున్నారు. అన్ని వనరులు ఉన్నా శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి కరువు అవడంతో వలసలు పెరిగిపోతున్నాయి. సిక్కోలు జిల్లాలో ఇథనాల్, పేపర్, ఫార్మాస్యూటికల్స్, పవర్ జనరేషన్, గ్రానైట్ వంటి భారీ మెగా పరిశ్రమలు అధికారిక లెక్కల ప్రకారం 40 వరకు ఉన్నాయి. వీటి ద్వారా 63,070 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వాటితో పాటే రైస్ మిల్లులు, జీడిపప్పు పరిశ్రమలు, పేపర్ ప్లేట్ ఉత్పత్తులు, పాలిథిన్ క్యారీ బ్యాగులు, ఇత్తడి వంటి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 4,083 పరిశ్రమలున్నాయని ప్రభుత్వ లెక్కల్లో ఉంది. యథార్థంగా జిల్లాలో 2014 నుంచి 2024 మధ్య కాలంలో కొత్తగా ఒక పరిశ్రమ ఏర్పాటు కాలేదు. 2014-19లో విశాఖలో పారిశ్రామిక సమ్మిట్ నిర్వహించారు. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటూ ఆనాడు సిక్కోలు నాయకులు సభలు పెట్టి ప్రకటనలు గుప్పించారు. కానీ శ్రీకాకుళం జిల్లాకు ఇప్పటివరకు ఒక్క పరిశ్రమ రాలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం హయాంలోనూ కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాలేదు. రణస్థలం మండలం సంచాంలో 350 కోట్లతో బల్క్ డ్రగ్ ప్రారంభించేందుకు హయాసింథాస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చింది. పరిశ్రమలో ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 1000 మందికి ఉపాధి కల్పిస్తామని ఆనాడు తెలిపారు. ఇదే మండలంలోని చిట్టివలసలో 720 కోట్లతో పరిశ్రమకు 13.91 ఎకరాల భూమి కావాల్సి ఉంది. వీరందరికీ భూ కేటాయింపులైతే చేసేశారు, కానీ నేటి వరకు పరిశ్రమ ప్రారంభ అనుమతులు రాలేదు. కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం పేరుతో 5,070 ఎకరాలు తీసుకున్నారు. దానికి కూడా ఇప్పటికీ ప్రారంభించలేదు. ఎప్పటి నుంచో ప్రజల కోరిక శ్రీకాకుళం జిల్లా వెనకబడిన జిల్లా, అద్భుతమైనటువంటి సుదీర్ఘమైనటువంటి సముద్ర తీరం ఉంది. ఒకవైపు గ్రానైట్ కొండలు ఉన్నాయి, మధ్యలో 5 మంచి నదులు ప్రవహిస్తున్నాయి, ఎన్నో సహజ వనరులు ఉన్నాయి. అయినప్పటికీ కూడాను శ్రీకాకుళం అంటే వలస జిల్లా. శ్రీకాకుళం నుంచి ప్రజలందరూ కూడాను దేశ నలుమూలల్లా, అలాగే దుబాయ్ లాంటి వేరే దేశాల్లో కూడా వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి కష్టతరమైనటువంటి ఎంతో మంది వలసలకు వెళ్ళిపోతున్నటువంటి ప్రజలు భారతదేశంలో ఏ మూల చూసినా, ఇటు గుజరాత్ లో చూసినా, అటు కేరళలో చూసినా, అటు శ్రీలంకలో చూసినా, ఇటు అండమాన్లో చూసినా, అటు దుబాయ్లో చూసినా, ఎక్కడ కూడానో వలసల్లో ఉన్నారంటే శ్రీకాకుళం ప్రజలే. దయచేసి దావోస్ వెళ్తున్నటువంటి 2047 విజన్ అన్న శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం లాంటి వెనకబాటి జిల్లాని కూడాను అభివృద్ధి పదంలో నడిపిస్తేనే ఆంధ్రప్రదేశ్ సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది, అలాగే ప్రపంచంలో మనం ఒక దేశం అవుతాము అని చెప్పి శ్రీకాకుళం పౌరుడిగా నా కోరిక ఏంటంటే, దావోస్ వెళ్తున్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో కాకుండా శ్రీకాకుళాన్ని ప్రత్యేకంగా చూస్తూ పరిశ్రమలు శ్రీకాకుళం తీసుకొచ్చి వలసలు నివారించి, ఎంతోమంది ఐటీ నిపుణులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు. మా అందరికి కూడా శ్రీకాకుళం జిల్లా అంటే కష్టపడి పనిచేసే తత్వం కలిగినటువంటి జిల్లా గనక మీరు ఇటువైపు పరిశ్రమలు తీసుకొస్తే మా జిల్లాను కూడాను అభివృద్ధి పదాన్ని నడిపించే వాళ్ళు అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి కోరుకుంటూ మా కోరికను తీర్చవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఇక మూలపేట ప్రాంతంలో 10,000 ఎకరాలతో ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామంటూ సీఎం చంద్రబాబు ఇదివరకే ప్రకటించారు. అది చాలదు అన్నట్టు మందస ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములు సేకరించే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. ముందు మూతపడ్డ పరిశ్రమలు తెరిపించి స్థానికులకు ఉపాధి కల్పించాలని స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ముడిసరుకు లభ్యం కాక విద్యుత్ ఛార్జీలు, ఇతర పన్నులు భరించలేక అనేక చిన్న చితక పరిశ్రమలు మూతపడ్డాయి. వీటిలో జూట్ పరిశ్రమలు ప్రధానమైనవి. ఈ పరిశ్రమల మూతపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదించారు. మూతపడిన పరిశ్రమలను తెరిపించే ప్రయత్నం చేసే విషయంలో ప్రభుత్వం నోరెత్తడం లేదని, వీటిని తెరిపించే ప్రయత్నంలో కూటమి నేతలు పాత రాగమే ఆలపిస్తున్నారని జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ జిల్లాకు పెట్టుబడులు వచ్చేస్తాయని చెప్పి ఇవాళ ప్రకటనలు గుర్తిస్తున్నారు. మేము ఒకటి అడుగుతున్నాం, ఈ జిల్లాలో మూతబడిన పరిశ్రమలు మీరు వెంటనే తెరిపించండి. ఈ రోజు పెట్టుబడుల పేరుతోనే ప్రజల భూములు కొల్లగొట్టడానికి చేస్తే మాత్రం పోరాటం తప్పదు. ఈ రోజు పరిశ్రమలు ఈ జిల్లాలో మూతపడిపోయిన తర్వాత ఈరోజు గార్నెట్ కానీ, ట్రాన్స్ఫర్ గార్నెట్ కానీ, ట్రైమెక్స్ కానీ
ఈరోజు జూట్ ఇండస్ట్రీస్ కానీ అదేవిధంగా కాన్కాస్ట్ కానీ అన్ని అనేక పరిశ్రమలు ఇవాళ మూతపడిపోవడంతో కార్మికులు ఇవాళ వలసడిపోతారు. అందుకోసమే మేము అడుగుతుంది ఏంటంటే ఈ పెట్టుబడుల పేరుతోని ఈ శ్రీకాకుళం జిల్లాలో భూములన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తే మాత్రం సహించేది లేదు. ఈ జిల్లాలో మూతపడిన పరిశ్రమలు వెంటనే మీరు తెలిపించడం ద్వారానే ఉపాధి కలుగుతుంది, వలసలు నివారించబడతాయి. అందుకు తెలిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. జీడి రైతు సంఘం తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తుంటే ఇవాళ జీడి రైతుకు మీరు గిట్టుబాటు ధర ఇవ్వడం, ఇవాళ జీడి రైతుకు గిట్టుబాటు ధర ఇస్తే ఇవాళ జీడి ఇస్తామని చెప్పంటే దాని మీద ఆధారపడిన పరిశ్రమలు ఆ పరిశ్రమలో ఉండే వేలాది మంది కార్మికులకు ఉపాధి ఇవాళ జరుగుతుంది. ఇవాళ జీడి రంగాన్ని మీరు కుదేలు చేస్తారు. జీడి రైతాంగానికి ఇవాళ మీరు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. జీడి రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వకపోతే భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.